వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. ఛాలెంజ్ ఈరోజు డ్రగ్స్ కు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చినప్పుడు సవాల్ విసిరితే మా నాయకుడు వచ్చిన సందర్భంలో దాక్కున్నది ఎవరో ప్రజలు తెలదంటున్నా. ఆనాడు ఎందుకు మీరు ఛాలెంజ్కు రానటువంటి మీరు ఈరోజు అవాకులు చెవాకులు పేలుతూ మాట్లాడే వైనాన్ని మానుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా ముఖ్యమంత్రి సీఎం గారిని రికార్డ్ చేస్తారు ప్రజలు చెప్పని మాట్లాడుతున్నారు. 18 మాసాల క్రితం ప్రజలు మిమ్మల్ని రికార్డ్ చేసిండ్రు, ఇప్పుడు మిమ్మల్ని రిమూవ్ చేసేటువంటి సందర్భంలో ప్రజలు ఉన్నప్పుడు అసలు ఏమి మాట్లాడాలో అర్థం కాకుండా మాట్లాడే మాట తప్ప 100 సీట్లు రాబోయే రోజుల్లో గెలుస్తామని చెప్పిన పకటి కళ్ళు కట్టున్నాడు. ఫామ్ హౌస్ లో కూర్చోండి తండ్రి, గెస్ట్ హౌస్ లో కూర్చోండి కొడుకు. ఇప్పటికే ఈ 100లో ఒకటి తర్వాత వచ్చే 2 సున్నాలు మీకు వచ్చినాయి. ఇక రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజలు మీకు తగిన రీతిలో సమానం చెప్పేటువంటి సందర్భం రాబోతా ఉంది. ఇలాంటి పెడుసు మాత్రం మానుకోమంటున్నాం. ఈరోజు మేము కూడా మాట్లాడచ్చు. పూజకు పనికిరాని పువ్వుల్లాగా మాట్లాడేటువంటి మాటలు ఒకటిగా అనేక మేము కూడా మాట్లాడడానికి పెండ పైన తిరిగే పువ్వని పురుగని ఇవన్నీ కూడా మేము మాట్లాడడానికి సబ్జెక్ట్ అడ్డస్తని చెప్పి మాట్లాడడం మానుకోవడం తప్ప మరొకటి కాదు. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీ కుటుంబంలో కలహాల గురించి. మీ చెల్లెలే మీకు నాయకత్వ లక్షణాలు లేవని చెబితే ముందు సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యి. నీ అనేక సందర్భాలు అన్నా మై డియర్ డాడీ అంటూ డాక్టర్ రాసిన లేఖలో తండ్రి ఇంటికే పరిమితమవుతుందని, ప్రజా సమస్య పైన మాట్లాడలేకపోతున్నాడని, అంత చక్కటి బీసీ బిల్లు పైన మాట్లాడాల్సి ఉందని, ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నాయని చెప్పండి. ఆనాడు ప్రభుత్వం ఉన్నప్పుడు 4గురికే పరిమితమైంది, ఈ రోజు 2కే పరిమితమైన వేల కుటుంబంలో కలహాలు స్టార్ట్ అయిందని చెప్పండి. ముందుగా మీ ఇంటిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయకుండా ఇంట్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ను బయటికి తీసుకొని వచ్చి మా ముఖ్యమంత్రి పైన నోరు మారేసుకోవడం మానుకోవాల్సిందిగా ఈ సందర్భం చెప్తూ, ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూసిన తర్వాత బహుశా వెన్నుల్లో వణుకు పుట్టినట్టున్నది. అందుకే ఈరోజు నోరు పారేసుకోవడం, ఈ నాలుక జారడం అనేది కనిపిస్తుంది తప్ప మరొకటి కాదు. ఈరోజు సంస్కారం లేని నిన్ను తిడితే మానవులు ఖరాబ్ అయ్యేటట్టుంది. మీరు బుర్రలతో పొరలాడుతూ ఆ బుర్రను మాట్లాడించాలని చూస్తున్నారు. ఇది ప్రజలందరూ గమనిస్తారు. ప్రజలందరూ కూడా మీ మాటలు ఈరోజు ప్రజలు చీకొట్టినా ఇంకా ఆలోచన రాకపోవడం ఇది దుర్మార్గం వంటి సందర్భం చెప్తూ, అసహనంతో మాట్లాడే మాటలను ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఎన్ని ప్రజలను మభ్యపెట్టి ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మరు. 3 రోజులే ప్రభుత్వం కూలిపోతుంది అని శాపనార్థులు పెట్టిన మీరు 3 నెలలు 6 నెలలు ఆఖరి 18 నెలలు అయితే బ్రహ్మాండంగా పరిపాలన కొనసాగిస్తుంటే మధ్య తప్పి మాట్లాడినటువంటి మాటలు కానీ చూస్తాం తప్ప మరొకటి కాదు. ఈరోజు అక్రమార్జనలో మీరు తెలంగాణకు సంబంధించి అక్రమార్జనలు ఎంత ముందుకు వెళ్ళిందో ప్రజలు గమనించింది కాబట్టి మేము పక్కన పెట్టారు. ఈరోజు మా ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి మంచి పనులకు స్వాగతం చెప్పి వారు చెప్పేటువంటి పనులకు మీరు మద్దతు ఇచ్చి ముందుకు పోయేటువంటి కార్యక్రమం చేయాలి తప్ప ఈ విధంగా చిట్ చాటుతో ఓవైపు హరీష్ రావు, ప్రెస్ మీటర్తో ఓవైపు మీరు ఈ విధంగా మాట్లాడే మాటల్ని మానుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పుడు పెద్దలు మందు సామెల్ గారిని మాట్లాడుతూ కోరుతా ఉన్నాను.